ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీ అందరి క్షేమం కొరకు ప్రతిదినం ప్రార్థిస్తున్నాను. ఈ దినం మన వాక్య ధ్యానాన్ని మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్టయితే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును వాక్యం ఉంటుంది. ఇంతకీ ఆయన ఎలా అడగాలి అని మనం ఆలోచన చేసినట్టయితే, బైబిల్లోంచి కొన్ని ఉదాహరణలు మాట్లాడుకున్నప్పుడు ఆయన్ని మనము విశ్వాసంతో అడగాలని వాక్యం ఉంటుంది. రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ ఆయన యొద్దకు వస్తున్నప్పుడు ఆయన గూర్చి విని అని అక్కడ ఉంది. కాబట్టి ఆయన గూర్చి విన్న తర్వాత ఎలా వచ్చింది అంటే, ఆయన్ని ముడితే నేను బాగుపడతానని విశ్వాసంతో వచ్చింది. కాబట్టి మన జీవితంలో ఆ స్త్రీని పోలి విశ్వాసంతో ఆయన అడగాలి. మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, పేతురు చెరసాల్లో ఉన్నాడైతే సంఘం అయితే అత్యాసక్తితో అతని కొరకు ప్రార్థన చేసిందని వాక్యం అంటుంది. మనం ఆయన అడుగుతున్నప్పుడు ఎలా అడగాలి అంటే, అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. చాలాసార్లు వస్తే రాని పోతే పోని అన్నట్టుగా ఏదో ప్రార్థన చేయాలి అన్నట్టుగా చేస్తూ ఉంటాం. అలా కాకుండా మనము అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు, అత్యాసక్తితో దేవుని అడిగినప్పుడు పొందుకుంటాం. మరొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మరి హన్న తన హృదయ వేదన అంతా కూడా దేవుని ఎదుట కుమ్మరించింది. తన హృదయంలో ఉన్న దుఃఖం అంతా కూడా దేవుని ముందు కుమ్మరించి తాను ఒక కుమారుని పొందుకుంది. కాబట్టి మనం ప్రార్థిస్తున్నప్పుడు మన హృదయంలో లోతులో ఉన్నటువంటి బాధ అంతని కూడా పై పెదాల మట్టుకు ప్రార్థన కాదు, కానీ హృదయంలో నుంచి ఆ మూలుగులు దేవుని వినిపించినప్పుడు దేవుడు మన ప్రార్థన వెనువాడిగా ఉంటాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి 4వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసినప్పుడు, తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్దకు తిరిగి వస్తున్నప్పుడు నిజమైన పశ్చాత్తాపంతో తిరిగి వచ్చాడు. కాబట్టి తాను చేర్చబడ్డ సంగతి మనందరికీ తెలిసింది. కాబట్టి తండ్రిని అడుగుతున్నప్పుడు మొదట మనము మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు, మనం చేసినటువంటి మరి దేవునికి అయిష్టంగా చేసిన కార్యాలు కావచ్చు, వాటి విషయమై పశ్చాత్తాపడి దేవుని సముఖంలోకి వచ్చినప్పుడు మనం దీవించబడతాం. అంత మాత్రమే కాదు, ఇతరులకు దీవెనకరంగా ఉంటామన్న సత్యాన్ని మరవరాదు. కాబట్టి ఆసక్తితో ఆయన అడుగుదామా, విశ్వాసంతో ఆయన అడుగుదామా, పశ్చాత్తాపంతో ఆయన అడుగుదామా? ఈ విధంగా అడిగి మరి దేవుని నుంచి మేలును పొందుకొని దీవించబడి ఇతరులకు దీవెనకరంగా ఉందాము. ఈ దినం ప్రభు దినం, పరిశుద్ధ దినం. కాబట్టి ఆయన సంఘానికి వెళ్ళడం లేదా ఆరాధించడం మరవద్దన్న విషయాన్ని సేవకునిగా మరొక మార్గం జ్ఞాపకం చేస్తున్నారు. అంత మాత్రమే కాదు, మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నట్టయితే దయచేసి కామెంట్ బాక్స్లో కింద మీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేయండి. మీ కొరకు తప్పగా ప్రార్థన చేస్తాము. ఆమేన్. దేవుడు దీవించును గాక.